రీసెంట్‌గా ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక చర్చ అనేది బాగా నడుస్తుంది. ఆ చర్చ ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా! బాలినేని గారు, అటు బెల్లాల శ్రీనివాస్ గారు ఈవీఎంల మీద పోరాటం చేస్తున్నారు. ప్రధానంగా ఆ బెల్లాల గారిది ఛార్జింగ్‌కి సంబంధించిన ఇష్యూ, బాలినేని గారిది ఆ వీవీప్యాట్‌లో స్లిప్పులు లెక్కించాలి అని చెప్పేసి ఆయనైతే పోరాటం చేస్తుండు ప్రధానంగా. అయితే ఈ యొక్క ఎంటైర్ ఇష్యూలో బాలినేని గారు ఒక కీలకమైన విషయాన్ని చెప్పారనమాట. నేను ఈసీకి వ్యతిరేకంగా ఈ స్థాయిలో పోరాడుతున్నా గానీ నాకు పార్టీ నుంచి ఎలాంటి సపోర్ట్ రావట్లేదు. నేను పార్టీ పెద్దలను కలవాలన్నా గానీ వాళ్ళు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నట్లుగా బాలినేని గారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే బాలినేని గారు ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నప్పుడు వైసీపీకి ఒక మంచి బూస్ట్ దొరికింది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాలినేని గారికి ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు? పైగా ఈవీఎంల ఇష్యూలో ఆయన ఒకసారి ట్వీట్ సహా మిగతా ఆయన ఈవీఎంల గురించి మాట్లాడింది లేదు. పథకాల గురించి మాట్లాడుతున్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారే తప్పితే ఈవీఎం గురించి మాత్రం ఆయనైతే మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఒక కీలక విషయాన్ని అయితే చెప్పారు. ఆ విషయం ఏంటంటే ఈవీఎంలో ఏదో జరిగిందని అనొచ్చు. కాకపోతే జరిగిందనడానికి ఆధారాలు లేవు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆధారాలు దొరుకుతున్నాయి కదా! ఇప్పుడు ఛార్జింగ్ కౌంటింగ్ రోజు వాడారు. అలాగే లెక్కింపు రోజు కూడా వాడారు. అలాంటిది పోలింగ్ రోజు వాడారు, కౌంటింగ్ రోజు వాడారు. అలాంటిది మరి ఛార్జింగ్ 99% ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక కీలకమైన ప్రశ్న రైజ్ చేస్తూ సుప్రీంకోర్టులో మంచి మంచి లాయర్లు ఉంటారు. వాళ్ళతో సుప్రీంకోర్టులో పోరాడితే ఈసీ మీద ఒక మంచి గుర్తింపు వచ్చేది. ఈసీకి అదే వైసీపీకి రావాల్సిన లాభం అనేది వైసీపీకి వచ్చుండే. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జరుగుతున్నా ఎందుకు మరి ఇంత సైలెంట్గా ఉంటున్నారు? మరి ఈవీఎం విషయంలో పోరాడరా? మరి ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి చాలా డౌట్లు అయితే వస్తున్నాయి. అదే కనుక ఈవీఎంల ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే టాప్ మోస్ట్ లాయర్లతో వాదించినట్లయితే ఈ కేసు ఇంకో స్థాయిలో ఉండేది. ఎందుకంటే అన్ని పాయింట్లు తెలిసిన అడ్వకేట్లు వాదించినప్పుడు కోర్టులు కూడా వాళ్ళకి అనుకూలంగా తీర్పు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఈ యొక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో అయితే మనకైతే తెలియదు. అయితే పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న వాదన ఏంటి అంటే ఇప్పుడు ఈవీఎంల మీద పోరాటం చేసినట్లయితే మోడీకి, అమిత్ షాకి కోపం తెప్పిస్తే మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేస్తారని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు అని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తుంది. అయితే ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నోటికాడ సీఎం పదవి తీసుకున్నప్పుడు ఆయన్ని జైల్లో వేస్తా అంటే ఆయన భయపడే రకం కాదు. ఎందుకంటే ఈ యొక్క ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే దాదాపు 17 నెలలు జైలు పూర్తయింది. మహా అయితే ఇంకొక 2 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారు. 2 సంవత్సరాల్లో 17 నెలలు అయిపోయింది. మహా అయితే ఇంకో 3 నెలలు జైల్లో ఉంచుతారు ఆయన. అలాంటప్పుడు మరి ఈడీ సిబిఐ కేసులకి ఆయన ఎందుకు భయపడతారు? భయపడ్డాయి కదా. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి మౌనం అనేది ఒక రకంగా వైసీపీ క్యాడర్లో తీవ్రమైన బాధని, మనోవేదనని మిగుల్చుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఇక నుంచైనా మరి ఈవీఎం విషయం మీద ఆయన పోరాడతారా లేదో చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియదు. ఓకే మరి థ్యాంక్ యూ.